కవితక్క గారు నిన్న ఏదో ప్రోగ్రాం పెట్టారు. జనగణన త్వరగా పూర్తి చేయాలి, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారు, కాంగ్రెస్ హామీలు నెరవేర్చే వరకు వెంటాడతాం, మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళిక బహిర్గతం చేయాలి. మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత. సరే, ఒకవేళ మా కవిత గారు మీరు చెప్పినట్టు మహిళల్ని ఎలా నిర్దిష్ట కోటీశ్వరులను చేస్తారు అని గవర్నమెంట్ కనుక ఒక నిర్దిష్ట ప్రణాళిక కనుక చెప్తే మీరు స్వాగతిస్తారా, మీరు యాక్సెప్ట్ చేస్తారా, మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారా? మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడాన్ని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అమలు కానందువల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. మీ పార్టీలో కవితమ్మ, మీ పార్టీలో మహిళలకి ఎంత న్యాయం చేశారమ్మా? మనం కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో లేకపోతే కేంద్రం ఈ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ పార్టీలో మీరు మహిళల కోసం ఏం చేశారు చెప్పండి. మీరు ఒక్క మంత్రి పదవిని ఇచ్చారా మహిళలకి? మొన్న మొన్న ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు, మహిళలకు మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు? మరి మీ పార్టీ గురించి ముందు మీరు మాట్లాడిన తర్వాత రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడచ్చు. మీరు జనగణనకు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించాలని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణన త్వరగా పూర్తి చేసి రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేగా అవుతారన్నారు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్న హామీ ఎందుకు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామన్నారు. మహిళా సంఘాల ద్వారా కిరాయికి తీసుకుంటున్న బస్సులను ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. ఇది ఎక్కడమ్మా కవితమ్మ? ఏదన్నా ఒక విమర్శ చేయాలంటే దానికి అర్థం పర్థం ఉండాలి. అద్దె బస్సులకి రెంట్ చెల్లిస్తుందో లేదో ఇప్పుడే స్పష్టత ఇవ్వాలంటే ఎట్ట సాధ్యం ఇది? అంటే మీరు ఇవ్వద్దని కోరుకుంటున్నారా, ఇవ్వాలని కోరుకుంటున్నారా మీరు? ఇక అంగన్వాడీ ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు పెంచకపోవడం సరికాదని విమర్శించారు. మహిళలను ఎలా కోటీశ్వరులు చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారని వెల్లడించారు. మహిళల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసి కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో మహిళా, పురుషుల సమానత్వ బొమ్మలు ప్రచురిస్తారని వెల్లడించారు. మరి మీరున్న ఎందుకు ప్రచురించలేదు అవి? అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉందన్నారు. సమాజం ఎదుగుదలలో మహిళ పాత్ర గణనీయం. ప్రపంచవ్యాప్తంగా మహిళకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉంది. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం. మహిళలకు కులమతాలు లేవు. మహిళలది ఒకే కులం. మహిళలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి. ఇళ్లలో మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంటున్నారన్న వాదన వీగిపోవాలి. అమెరికాలో 40% మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే భారత్లో మాత్రం అది 17%గానే ఉంది. దేశంలో 50% మంది మహిళలు ఉద్యోగాలు చేస్తే దేశ జీడిపి 5 లక్షల కోట్లకు చేరుతుందంట. మరి కవిత గారు చెప్తున్నారు. మరి వాళ్ళ హయాంలో మరి ఇవన్నీ ఎందుకు గుర్తు రాలేదో? వాళ్ళ హయాంలో కూడా గుర్తు రావాలి కదా ఇవన్నీ. అరే, మన హయాంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదే, మన హయాంలో మహిళలకు పెద్ద సీట్లు ఇవ్వలేదే, మరి ఇటువంటివి కూడా మీకు గుర్తు రావాలి కదా.